దెన్ ఈ అంటే ఫిల్మ్ మేకింగ్ అనేది నాకు చాలా మ్యాడ్ ప్యాషన్ ఉందండి ఫిల్మ్ మేకింగ్. అండ్ అది నరాల్లో ఉంది. దానికి మెయిన్ రీజన్ మెగాస్టార్ చిరంజీవి గారు. నా చైల్డ్హుడ్ మొత్తం ఆయన సినిమాలు చూసుకుంటూనే పెరిగిన. అండ్ సో ఆన్ దిస్ స్పెషల్ డే, ఆన్ మై డే, ఐ జస్ట్ వాంట్ టు రిమెంబర్ హిస్ నేమ్. థ్యాంక్స్ చిరంజీవి సార్, జై చిరంజీవ. అండ్ ఆల్సో నా రైటింగ్లో కొంచెం వామ్త్ ఉంటుంది. నేను రాస్తూ ఉంటాను, నేను ఓన్లీ యాక్టర్ని కాదు, రాస్తూ ఉంటా కూడా. నా రైటింగ్లో వామ్త్ ఉంటుందని చెప్పి నా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. అండ్ ఆ వామ్త్ అంతా నేను పుట్టి పెరిగిన నా నేటివ్ ప్లేస్ నుంచి వచ్చింది. మాది కరీంనగర్. నేను పుట్టింది అక్కడిని, చదువుకుంది అక్కడిని. వాట్ మై రూట్స్, నా ఎథిక్స్ అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి వచ్చినాయి. సో అగైన్ ఆన్ దిస్ స్పెషల్ డే, ఐ రియలీ వాంట్ టు రిమెంబర్ అండ్ థ్యాంక్ మై నేటివ్ ప్లేస్ కరీంనగర్. జై కరీంనగర్. యా. అండ్ ఇంకా మా సినిమా గురించి ఏం చెప్పా, ఎందుకంటే Hindi, and always being amazed by how beautifully Telugu cinema is shown, larger than life, full of fantasy, and it was always like a dream to ever be a part of that. And today that I actually am, it's such a good feeling. And about Nilave, I think the first thing that caught my attention when I was approached for the film was the music. I mean, it just made me believe that there was something special about, like there's a dialogue in the film that it's the feeling. So I got that feeling that there is something about this movie. And Gen Z, so in my generation, love is fragile. Love doesn't really last most of the time. So this film is, I think it will make people start believing again in love, in commitment, in the fact that you can choose someone over and over again. And yeah, I think that is the beauty of the film, especially because it is made in today's age. I think people really need a reminder of what pure love looks like. Yeah, so I'm glad and I'm very, very proud of the entire team and everyone who supported us. Thank you so much. He's like a big brother to me, and he supported me all through the while. And when I needed him the most, he was there. So thanks for that. He couldn't be here, but he sent his army with him so to replace. So we are very happy. And థింగ్ ఏంటంటే, ఇందాక సునీత గారి స్పీచ్లో అన్నట్టు చిన్న ఫిలిం ఒక చిన్న జోన్లో కొట్టుకుంటున్నాయి అంటున్నారు కదా, దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లం. ఎందుకంటే బయట ఒక డైరెక్టర్ అంటున్నాడు 30 లక్షల్లో కూడా సూపర్ సినిమాలు తీయొచ్చు అని. ట్రూ, ఒక 30 లక్షల్లో కూడా మంచి సినిమా తీయొచ్చు, కానీ ఆ సినిమాని జనాల దగ్గర తీసుకురావాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. దట్ ఈస్ ద స్టేట్. కంటెంట్ మీద వదిలేసి కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అండ్ ఐ థింక్ దీనికి ఒకటే ఒక ప్రాబ్లం, జనాలకి నమ్మకం పోయింది. బికాజ్ మనం కంటెంట్ వదిలేసి ఈ సినిమా అంత బాగుంది, ఇంత బాగుంది, చాలా తొడలు కొట్టి మరీ చెప్తాం ఇంత బాగుంది అంత బాగుంది. జనాలు నమ్మేస్తారు, నమ్మేసి థియేటర్కి వచ్చేసి అది లేకపోతే ట్రస్ట్ బ్రేక్ అవుద్ది. ఒక్కసారి బ్రేక్ అయితే రిపీటెడ్గా బ్రేక్ అయ్యి అండ్ దే లాస్ బిలీవింగ్ ఇన్ ఫిలిమ్స్. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పుడు సినిమా తీయడం పెద్ద కష్టం, వాళ్ళని నమ్మించడం, వాళ్ళ నమ్మకాన్ని పొందడం చాలా కష్టం అయిపోయింది. దట్ వేర్ ఎగ్జాక్ట్లీ వీఆర్. అండ్ మీకు చెప్పాలంటే, నాని గారు కోర్టు సినిమా స్పీచ్లో కొత్త వాళ్ళని పెట్టి సినిమా తీసి ఆ సినిమాని చూడండి అని ఛాలెంజ్ చేయడానికి తన నెక్స్ట్ సినిమా బెట్ చేయాల్సి వచ్చింది. ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ తన నెక్స్ట్ సినిమా బెస్ట్ చేస్తే కానీ నమ్మకం పొందలేకపోయారు. దట్ ఈస్ ఎ స్టేట్ రైట్ నౌ. అండ్ మా దగ్గర ఏం లేదు, మేము తీసిన సినిమా తప్ప. సో దట్ ఈస్ వెర్ వీఆర్ రైట్ నౌ. And it makes me very, very emotional to be to see the film in this stage. వందల సినిమాలు ల్యాబ్లో ఉన్నాయి తెలుసా. ఈరోజు సెలబ్రేట్ చేసుకునే రోజు మీరు
సో ఇవాళ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఈజ్ రిలీజింగ్ అ మూవీ ఈజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైంలో ఎమోషనల్గా మాట్లాడకూడదు మీరు. ఎంజాయ్ దిస్ మూమెంట్. All right. So I would tell you one thing. ఒక వెరీ వెరీ బిగ్ లవ్ స్టోరీ, ఒక పెద్ద ఏంతో తీసింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ మీకు తెలియకపోవచ్చు. ఆల్ ద టీమ్ మీరు చూసిన టీం కానీ పేర్లు కానీ ఎవరు మీరు వినకపోవచ్చు, కానీ సినిమా మాత్రం చాలా పెద్దది, చాలా చాలా పెద్దది. అండ్ నా ప్రాబ్లం ఒకటి ఏంటంటే, ఇంత పెద్ద సినిమా ఇంత కష్టపడి తీసింది ఒక వైరాలిటీ అనే మోడ్లో ఎక్కడ పోద్దాం అని. సో అది పట్టించుకోవద్దు, ఎందుకంటే ఒక వైరాలిటీ ఒక వాల్యూ డిసైడ్ చేయదు. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే, సినిమా వాల్యూ టైం మాత్రమే డిసైడ్ చేస్తుంది. నిన్న జరిగిన దాని గురించి మనం ఆడుకున్నాం అనుకో, అదొక న్యూస్ అవుద్ది. అది కొన్ని డేస్ గురించి మాట్లాడుకుంటే అదొక ఇన్సిడెంట్ అవుద్ది. కొన్ని సంవత్సరాల కింద మాట్లాడుకుంటే మెమరీ అవుద్ది. కొన్ని 100 ఏళ్ళ గురించి మాట్లాడుకుంటే అది చరిత్ర అవుద్ది. సో మా సినిమా న్యూసా చరిత్రనా డిసైడ్ చేసేది టైమే, ఏది కాదు. నేను మాట్లాడే స్పీచ్ కాదు, ఏది కాదు, టైం మాత్రమే డిసైడ్ చేస్తుంది. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, నిలవే ఈజ్ అ లాంగ్ లాస్టింగ్ ఫిలిం. ఐ కెన్ అష్యూర్ యూ దాట్, ప్రామిస్ యూ దాట్. ఇట్స్ ఎ లాంగ్ లాస్టింగ్ ఫిలిం. రేపేమవుద్దో నాకు తెలియదు, కానీ దిస్ ఫిలిం విల్ బి టాక్డ్ అబౌట్. అండ్ I will go on to make better films, but this film will always be special. I had very, very close, intimate. So I request you, మీ నమ్మకాన్ని పొందడానికి నేను చేసేది ఒకటే, ఆ ఒక్క థియేటర్ డోర్ క్రాస్ చేసి లోపలికి వెళ్ళండి. దిస్ ఫిలిం విల్ గివ్ యూ అన్ ఎక్స్పీరియన్స్ దట్ యూ విల్ నెవర్ ఎవర్ ఫర్గెట్. ఐ ప్రామిస్ యూ దట్. అండ్ మీ నమ్మకాన్ని పొందడానికి నాకు టైం పట్టొచ్చు, కొన్ని ఏళ్ళు పట్టొచ్చు, and this is the start of it. Thank you so much. Do watch the film.